ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బాంటీ బీచ్ భయానక ఘటనలో 10 ఏళ్ల చిన్నారి సహా 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో దుండగులను ధైర్యంగా ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరోపై ప్రశంసల జల్లులు కురిపిస్తోంది యావత్ ప్రపంచం. దాడి సమయంలో ఆయన చూపిన ధైర్య సాహసాలతో పాటు ఆయన మాటలు అందరి హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో? కాల్పుల నిందితులెవరు? ఇప్పుడు చూద్దాం. సిడ్నీలోని బాంటీ బీచ్లో డిసెంబర్ 14న సాయంత్రం ఒక్కసారిగా కాల్పుల మోత మోగింది. బీచ్లోని సర్ప్ క్లబ్లు యూదుల హనుకా ఈవెంటే లక్ష్యంగా 2 దుండగులు కాల్పులు జరిపారు. క్లబ్ పక్కనే ఉన్న బ్రిడ్జ్ పై నుంచి కాల్పులు జరపడంతో 15 మంది చనిపోగా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నిందితుడు చెట్టు వెనక దాక్కుని దాడికి పాల్పడ్డాడు. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్నాడు అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి చూపిన ధైర్యం దుండగుడిని పట్టుకునేలా చేసింది. ఏం చేశాడు? మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒక్కసారి కారు వెనక నుంచి ఆ వ్యక్తి అలా నక్కి వెళ్ళి అక్కడ ఉన్న దుండగుడిని మెడ పట్టుకున్నాడు. దీంతో అతని గాడి చేతుల్లో ఉన్న తుపాకీ అహ్మద్ చేతుల్లోకి వచ్చేసింది. వెంటనే ఆ ఉగ్రవాది పారిపోయే ప్రయత్నం చేశాడు. వెనక్కి నుంచి వెళ్ళి దుండగుడి చేతుల్లో తుపాకీ లాక్కొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు అహ్మద్. దీంతో ఆ ఉగ్రవాది వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అహ్మద్ భుజానికి తీవ్రమైన గాయమైంది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇందుకీ అహ్మద్ ఎవరు? ఎక్కడి నుంచి? మాట్లాడుకుందాం. సిరియాకు చెందిన అహ్మద్ అల్ అహ్మద్ భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి సౌత్ సిడ్నీలోని సదర్లాండ్ షైర్లో ఉంటున్నాడు. స్థానికంగా ఒక ఫ్రూట్ షాప్ పెట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఉగ్రదాడి సమయంలో అహ్మద్ బీచ్లో తన బంధువులతో కలిసి కాఫీ షాప్కు వెళ్ళాడు. ఒక్కసారిగా కాల్పుల మోత మోగింది. ఆ శబ్దం ఆయన చెవిన పడింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ఒక్కసారిగా ఒక్క ఉదుటున వెళ్లే ప్రయత్నం చేశాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా వెనుకడుగు వేయలేదు. ఘటనకు ముందు అహ్మద్ తన బంధువులకు చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. అందరి హృదయాలని మెలిస్తున్నాయి. ఒకవేళ తాను చనిపోతే ఇవి ఆయన చెప్పిన మాటలు. ఒకవేళ తాను చనిపోతే తన కుటుంబాన్ని చూసుకోవాలని, ఇతరులను కాపాడే క్రమంలో నేల కొరిగానని తన కుటుంబానికి చెప్పాలంటూ అహ్మద్ తన బంధువులతో చెప్పుకొచ్చాడు. దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసిన అహ్మద్ సాహసంపై ఆస్ట్రేలియా ప్రధాని సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. ఇంకోవైపు బాంటీ బీచ్లో ఉగ్రదాడికి పాల్పడింది తండ్రి కొడుకులేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిందితులిద్దరూ సాజిద్, అతని కొడుకు నవీద్ అక్రమంగా గుర్తించారు. అంటే సాజిద్ తండ్రి, నవీద్ అక్రమ్ ఆయన కొడుకు. అది 1998 విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు సాజిద్. 2001లో పార్ట్నర్ వీసా పొందాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిటిజన్షిప్ పొందాడు. తొలుత వీరిద్దరిని పాకిస్తానీయులుగా భావించారు పోలీసులు. ఆ ప్రకారం విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కానీ సాజిద్ కొడుకు నవీద్ ఆస్ట్రేలియాలోనే పుట్టాడని తేలింది. అయితే వీరి కారులో 2 ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISIS, సాధారణంగా ఐసిస్ అంటూ ఉంటాం. అయితే ఐసిస్ జెండాలు దొరికాయి. ఆ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు సాజిద్ అక్రమ్కు వేటకు సంబంధించిన తుపాకీ లైసెన్స్ ఉందని, అతను గన్ క్లబ్లో సభ్యుడని గుర్తించారు. దీంతో కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇక బీచ్ దగ్గర జరిగిన పోలీసుల కాల్పుల్లో సాజిద్ చనిపోగా నవీద్ను పట్టుకున్నారు పోలీసులు. అయితే 2019లో ఆస్ట్రేలియాలో ఐసిస్ ఉగ్రదాడికి స్కెచ్ వేసింది. అవును, 2019లో ఆస్ట్రేలియాలో ఐసిస్ ఉగ్రదాడికి స్కెచ్ చేసింది. దీనిని గుర్తించిన పోలీసులు అప్పుడు ఆ సంస్థ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాదితో నవీద్ అక్రమ్కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. దీంతో కొంతకాలం పాటు ఆస్ట్రేలియా నిఘా సంస్థ అతడిపై ఫోకస్ చేసింది, నిఘా ఉంచింది. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ చిన్న నిర్లక్ష్యమే ఇప్పుడు మారణ హోమం సృష్టించింది అనడానికి కారణమైంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఉగ్రవాదులను, ఇటువంటి ఉగ్ర సంస్థలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలంటే యావత్ ప్రపంచం ఏం చేస్తే బాగుంటుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.